చిరాయు డైరీ ఫామ్ ఛానల్కి స్వాగతం. చూస్తున్నారు కదండి, ఈ సమ్మర్లో అయితే మనం ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక ఆఫ్టర్నూన్ టైంలో అంటే మార్నింగ్ 10 నుండి లేకపోతే మార్నింగ్ 9 నుండి సాయంత్రం 3 గంటల ప్రాంతంలో అయితే మనం ఇలా అన్నిటిని షెడ్లో మన డైరీ ఫామ్లో ఉన్న వాటన్నిటిని కూడా పొలాల్లో కాకుండా బయట కాకుండా షెడ్లో కట్టేస్తాము. ఈ షెడ్లో కట్టేసినప్పుడు ఏంటంటే మనం ఎలాంటి గడ్డి కూడా వేయమండి. ఎందుకంటే ఈ గడ్డి వేస్తే షెడ్ మొత్తం కూడా అవి మేయవు. అంటే ఎండ టైంలో అయితే వాటికి ఎక్కువ ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల మేత మీద ఎక్కువ దృష్టి పెట్టవు, ఆ గడ్డి కూడా ఖరాబ్ అవుతుంది. ఇక మన టైమింగ్స్ ఏంటంటే నైట్ టైంలోనే మేస్తాయి పొలాల్లో. చూస్తున్నారు కదా, షెడ్లో అయితే ఎలాంటి అంటే నార్మల్గా మేత అయితే వేయలేదు. ఇక ఎండకు అవి పడుకుంటాయి. ఇప్పుడైతే లేసాయి. ఇప్పుడు మనం వీడియో తీస్తున్నాం కాబట్టి అవి మన అలిగి చూసి అయితే లేసాయి. చూస్తున్నారు కదా, ఇలా ఒకటి చిన్నది కాబట్టి దాన్ని ఇట్లా ఫెన్సింగ్ లోపల వేసాము, ఇంకా బయటికి రాకుండా. చూస్తున్నారు కదా ఏం చేస్తూ ఉందో చిన్నది కూడా. మిగతా కాలాలతో పోలిస్తే సమ్మర్ డిఫరెంట్ అండి. సమ్మర్లో వాటర్ కూడా 2 టైమ్స్ తాగుతాయి. ఇంకా మార్నింగ్ 9కి అలాగే ఈవినింగ్ ఈ టైంలో కూడా 3-4 ఆ టైంలో కూడా తాగుతాయి. ఇక మిగతా వర్షాకాలం చలికాలంలో ఏంటంటే చల్లదనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు వాటర్ దానికైతే ఆసక్తి చూపవు, వాటర్ ఎక్కువగా తాగవు. డైరీ ఫామ్లో ఉన్న ఈ పశువులైనా కూడా, దూడలైనా ఆవులు ఏవైనా కూడా తాగవు. కారణం ఏంటంటే ఎండ ఎక్కువగా ఉండదు కాబట్టి. మనం మిగతా కాలంలో అంటే వర్షాకాలం కానీ చలికాలంలో అయితే వాటర్ని అయితే మనం మధ్యాహ్నం టైంలోకి అయితే షిఫ్ట్ చేస్తాము. ఆ టైంలో వాటర్ పెడితే కొంచెం తాగడానికి అవకాశం ఉంటుంది. ఇక సమ్మర్లో అయితే మనకు ఎండగా ఉంటుంది కాబట్టి ఇక మార్నింగ్ 9కి మళ్ళీ ఆఫ్టర్నూన్ 1కి మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా పెట్టినా కూడా తాగుతాయి. అంటే ఈవినింగ్ 4 లోపే పెట్టాలండి వాటర్. ఈవినింగ్ 4 దాటాక వాటర్ పై అయితే దృష్టి పెట్టవు, మేత పైన దృష్టి పెడతాయి. మనం వాటర్ పెట్టినా కూడా అవి తాగవు. చూస్తున్నారా, ఈ దూడ అయితే పడుకుంది, లేవడం లేదు. దీని ముందు ఏదైనా మేత పెడితే మాత్రం 24 అవర్స్ మేస్తూనే ఉంటుంది. పొట్ట కూడా లావుగా ఉంది చూడండి, జన్యులోపం వల్ల ఇలా అయితే ఉంది. చూస్తున్నారు కదండి. ఇలాగే ఎవరైనా కూడా ఈ షెడ్ కంటే కూడా ఏమైనా చెట్లు అవైలబుల్గా ఉంటాయి అంటే, ఓన్లీ ఎండాకాలం గురించి చెప్తున్నాను. చెట్లు అవైలబుల్గా ఉంటే చెట్ల కింద కట్టేయడం ఉత్తమము. ఇక వర్షాకాలంలో అయితే చెట్లు పనిచేయవు, షెడ్ మాత్రమే పనిచేస్తాయి వర్షాకాలంలో. అలాగే చలికాలంలో కూడా నైట్ టైంలో అయితే చెట్లు పనిచేయండి. చెట్ల కింద కట్టేస్తే మంచు పడుతుంది. కొంచెం షెడ్డు చుట్టూ కాంపౌండ్ లాగా ఉంటే చుట్టూ గోనెతట్లు అలాంటివి పెట్టినా కూడా చలికాలంలో అయితే చలి నుండి రక్షించుకోగలుగుతాము. చుట్టూ పరదాలు, షెడ్ చుట్టూ పరదాలు, అలా రేకులు చూస్తున్నారు కదా, అలా వేసినా కూడా కొంచెం చలి నుండి అయితే మనము ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. ఎండాకాలంలో అయితే ఓపెన్గా ఉండాలి, ఎందుకంటే ఉక్కపోతూ ఉంటుంది. ఇక గాలి అనేది ఇటు నుండి వెళ్తూ అటు నుండి రావాలి, గాలి ఎక్కువగా ఉండాలి, వెంటిలేషన్ కూడా ఎక్కువ ఉండాలి ఎండాకాలంలో మెయిన్ చెట్ల కింద కట్టేస్తేనే ఉత్తమం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.